మాట్లాడేవాడు వినేవాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక 2 అడుగులు కింద కూర్చున్నారు కాబట్టి వీళ్ళందరూ ఉంటే నాకు ఎక్కువ తెలుసు, నేను వినడం కోసమే నా ధర్మ ధరిస్తున్నాను, వీళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి అనే భావంతో గురుతత్వం ఉండదు అసలు. గురువు ఏమనుకుంటాడంటే, నా భాష నేను ఇందాక నుంచి విన్నానని ఆయన అన్నట్టు నా చేత మాట్లాడించి నా లోపల ఉండేటటువంటి భావనలో ఇక్కడ పాదుకులు అంటారు దాన్ని, అంటే కాప్లెట్స్ అవన్నీ తొలగించి బాగు చేసుకుని నా అంతకన్నా నేనే, నా సందేహాలకు నేనే సమాధానం ముందు నేనే ప్రశ్న వేసుకోవడం, పైకి ప్రకాశముగా మాట్లాడడం, భావించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది వినేవారు మాట్లాడేవారు ఒకే తత్వం యొక్క 2 స్థానీయంగా విభేదంగా కనబడేటటువంటి 2 నీడలు ఒక వస్తువుకి అనే భావన ఉండి మాట్లాడితే అప్పుడు సహనావతు సహనోభక్తు సహవీర్యం కరవాభి తేజస్వినావధీతమస్తు మా విద్వేషావహై ఇటు స్థితి ఉపలభ్యమవుతుంది. తర్వాత మా విద్వేషా, మమ్మల్ని మేము ద్వేషించుకోము కదా, ద్వేషించకుండా ఉండము కదా అని అంటే, అసలు ద్వేషం మాట ఎందుకు రావాలి ఇక్కడ అంటే, ఎప్పుడైనా నేను చెప్పేది నీకు సరిగా అర్థమైంది కాదా, లేదా అర్థం కాకపోతే నువ్వు మూర్ఖుడివి అని అలా అన్నాడంటే తన స్వవిషయమే అతను చెప్తున్నాడని అర్థం. చేతనంటే అతడు ఉండబట్టి కదా తను ఆలోచిస్తున్నాడు, అతడు వింటున్నాడు కాబట్టి కదా తనకు ఒక ఆలోచన స్రవంతి ప్రారంభం అయింది లోపల, అతడు మాట్లాడించాడు కదా తను మాట్లాడుతున్నాడు. ఎవరి ఇతడికి ఈ జ్ఞాన ప్రవాహానికి సన్నిధి కల్పించి ఇతని చేత ఆత్మదర్శన హేతువైనటువంటి విచారణ ఇతరులు కలుగజేశాడో అతని యందు గురువుని చూడడం గురువు యథార్థమైన గురువుల లక్షణం.